వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. స్టార్ హీరోయిన్ రష్మిక మందాన వివాహ బంధంలోకి ఇటీవలే ఆమె అడుగు పెట్టారు. మరి ఇప్పుడు ఆమె పెట్టినటువంటి పోస్ట్ అందరినీ కూడా అలర్ట్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాం సోషల్ మీడియాలో హీరోయిన్స్ ని, సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా అసలు గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాలని కూడా వాళ్ళు పర్సనల్ అటాక్ చేస్తూ పోస్టులు పెట్టడం, కామెంట్స్ చేయడం చూసాము. ఇటీవల మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ ఈవెన్ కుటుంబ సభ్యులను కూడా లాగుతూ తన పైన మరీ ముఖ్యంగా ఒక అకౌంట్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో తన వేధింపులకు గురవుతున్నారు అని చెప్పి ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇప్పుడు రష్మిక మందాన కూడా 8 ఏళ్లుగా నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నా, ఇప్పటి నుంచి వదిలేదే లేదు, అసలు గోప్యంగా ఉంచాల్సినటువంటి విషయాల్ని ఎందుకు అసలు ఇలా పోస్టులు చేస్తున్నారు అంటూ ఆమె పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్ళినట్లయితే, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు, సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కథానాయిక రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై హెచ్చరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. 8 ఏళ్లుగా నన్ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. నేను ఎప్పుడు మాట్లాడని పదాలతో కొంతమంది కథనాలు రాస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారం నన్ను ఎంతో బాధపట్టినప్పటికీ మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు నా సన్నిహితులను కూడా ఇందులోకి లాగుతున్నారు. లాస్ట్ 8 years గా తనని టార్గెట్ చేస్తూ తను మాట్లాడని పదాలతో కూడా తన పైన కథనాలు రాస్తున్నారని చెప్పి ఇప్పుడు తన సన్నిహితులను కూడా ఇందులోకి లాగుతున్నారు. కాబట్టి ఆమె హెచ్చరిస్తూ ఒక లేఖనైతే విడుదల చేశారు. అలాంటి తప్పుడు ప్రచారం నన్ను ఎంతో బాధ పెట్టినప్పటికీ మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నాతో పాటు నా సన్నిహితులను కూడా ఇందులోకి లాగుతున్నారు. గడిచిన 24 గంటల్లో నాపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. 8 ఏళ్ల కిందట ఒక ప్రైవేట్ సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తీసి కొందరు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత గోప్యతపై కూడా అంతే తీవ్రంగా దాడి చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారు. ఇకపై నేను మౌనంగా ఉండలేను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ తప్పుడు కథనాలను తొలగించాలి, లేదంటే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, నోటీసులు జారీ చేస్తానని చెప్పి రష్మిక ఎక్స్ లో విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. మరి మొత్తానికి సోషల్ మీడియాలో విపరీతంగా ఇటువంటి అఘాయిత్యాల కంటే సెలబ్రిటీస్ ని లక్ష్యం చేసుకుని వారి వ్యక్తిగత జీవితాలను లాగి ఇక్కడ మనం చూసాం రష్మిక మందాన ఆవేదన వ్యక్తం చేయడం. 8 ఏళ్ల కిందట జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్ లో అని చెప్పుకోవచ్చు. అక్కడ కావాలని కొంత భాగాన్ని కట్ చేసి దాని ఉద్దేశపూర్వకంగా లాస్ట్ 24 hours నుంచి కూడా నేను చాలా వేధింపులకు గురవుతున్నాను. సో ఇప్పటి వరకు ఏదైతే సైలెంట్ గా ఉన్నానో ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాను. నేను ఖచ్చితంగా వెంటనే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వెంటనే ఆ పోస్టులు తొలగించాలి, లేదు అంటే చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళకి లీగల్ నోటీసులు పంపుతానని చెప్పి రష్మిక మందాన హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ మనం సెలబ్రిటీస్ లా చూడాలి. వారు పంచుకునే విషయాలపైన మనం పోస్టులు, కామెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు, కానీ వారి వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం అయితే కరెక్ట్ కాదు. కొన్ని వాళ్ళు కూడా గోప్యంగా, ఈవెన్ మన ఫ్యామిలీస్ లో మనం కూడా కొన్ని పర్సనల్ గా ఉంచుకోవాలనుకుంటాం. మరి వీరిని కూడా వారిని సెలబ్రిటీస్ గానే చూడాలని చెప్పి కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.